నియోజకవర్గంలో మీరు అమర్నాథ్ రెడ్డి పరిపాలన చూశారు. తర్వాత అమర్నాథ్ రెడ్డి పరిపాలన బాగలేదని 30,000 ఓట్ల మెజార్టీతో వెంకటేగౌడకి పరిపాలన కూడా చూశారు. సో అమర్నాథ్ రెడ్డి పరిపాలన, వెంకటేగౌడ పరిపాలన పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా యువకుడు ఒక యూట్యూబర్ అనేటువంటి బివిఎం శివశంకర్ కూడా రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేస్తే మంచిది అంటారు? ఈరోజు నాకు తెలిసి, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరే మనిషిగా, ఒక మధ్యతరగతి పుట్టినటువంటి మనిషిగా, ఒక రైతు బిడ్డగా మన బివి శివశంకర్కి ఓటేస్తే నాకేం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన మధ్యలో ఉండేవాడు. ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు చూసాము, అభివృద్ధి అయితే లేదు. కాకపోతే ఏదో వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం అన్ని విధాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ బివిఎం శివశంకర్ గారు ఒక కళాకారుడిగా, ఒక మధ్య కుటుంబం ఉన్నటువంటి ఒక రైతు బిడ్డగా, ఒక శ్రామికుడిగా అందరికీ నాకు డబ్బులు అవసరం లేదు, నేను ప్రజాసేవ కావాలా, పలమనేరు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలా అని వచ్చినాడు. కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీగా మేము కూడా ఆయనకి మద్దతు చేయడానికి ముందుగా వచ్చినాం. సో మీ ఓటు ఖచ్చితంగా